హలో ఫ్రెండ్స్, యూకే రైడర్ పేరు వచ్చేసి అనురాగ్ అనమాట. మనోడికి ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో చూసుకున్నట్లయితే 80 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తను ఫోన్ చేస్తే ఎత్తనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, తను అడిగితే ఇవ్వనటువంటి ప్రమోషన్ ఉండదు. ఒక్కొక్క ప్రమోషన్కి 50 లక్షల నుండి ₹1,00,00,000 దాకా తనైతే ఛార్జ్ చేస్తారనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక్క పోస్ట్ పెట్టినందుకు ఆల్మోస్ట్ 10 lakhs అయితే తను ఛార్జ్ చేస్తాడు. తన దగ్గర లేనటువంటి కారు లేదు, తన దగ్గర లేనటువంటి బైక్ లేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ కళ్ళు మూసుకొని వెళ్ళగలడు. అవసరమైతే ఒక ప్రైవేట్ జెట్టే కొనుక్కునేటటువంటి స్టామినా తనకైతే ఉందనమాట. తనే ఒక ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్లో కూడా మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు. మన బయాస్ అన్ని యాదవ్ ఏ విధంగా అయితే రైడింగ్ వీడియోలు చేస్తారో తను కూడా అదే రకంగా రకరకాలమైనటువంటి బైక్ మీద రైడింగ్ వీడియోలు అయితే చేస్తారు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు, చాలా అంటే చాలా ఎదిగింది అనమాట. తను చూసి చాలా మంది గర్వపడాలి, కానీ తను ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయలేదన్నమాట. సో తను రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక లైవ్ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ లైవ్ వీడియో చూసుకున్నట్లయితే 2 గంటలు ఉంది. ఆ 2 గంటల్లో తను చెప్పింది ఏంటంటే, ఇక నేను వీడియో చేయను, ఇక నేను చనిపోబోతున్నాను, ఇక నాకు బతకాలం లేదు అని చెప్పి డిప్రెషన్కి గురై ఏడుస్తూ కొన్ని వీడియోలు అయితే చేసింది అనమాట. అవైతే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారే. తనే కార్ని హై స్పీడ్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయితే చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అది ఒక కాస్ట్లీ కార్ ఉండడం వల్ల తనైతే బతికుండనమాట. అసలు ఏం జరిగింది, అంతా ఇది ఉంది. లైక్ తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏంది, తనకున్నటువంటి మనీ ఏంది, తనకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంది, తనకున్నటువంటి పేరేంది, తనకున్నటువంటి సంపాదన ఏంది. అలాంటి అతను అసలు ఈ విధంగా పిరికోల్లాగా చనిపోవడం ఏంది, డిప్రెషన్లోకి వెళ్ళడం ఏంది, ఏడవడం ఏంది, ఈ వీడియోలు ఏంది అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారే. తన స్టోరీ వింటే మట్టికి మీరు నిజంగా నిర్ఘాంతపోతారనమాట. ప్రతి ఒక్క అబ్బాయి తెలుసుకోవాల్సినటువంటి స్టోరీ, ప్రతి ఒక్కడు కూడా వినాల్సినటువంటి స్టోరీ భయ్యా. ఎందుకంటే మన లైఫ్లో మనీ ఉంటే చాలు, మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ ఒక్కటి ఉంటే చాలు, కొండ మీద ఉన్నటువంటి కోతినైనా కొనకరావచ్చు, ఏదంటే చేయొచ్చు, ఎలా అంటే అలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ మనీ కన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అది ఆడి దగ్గర లేదు, అది మన దగ్గర ఉంది అని చెప్పి నేర్చుకోవడానికి తన లైఫ్ అయితే చాలా అంటే చాలా ఇన్స్పైర్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. అసలు ఏం జరిగింది అనేటటువంటిది ఇన్డెప్త్గా వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో యూకే రైడర్, తన పేరు ఆల్రెడీ చెప్పే అనురాగ్ అనమాట. తనకు చూసుకున్నట్లయితే బ్రదర్ ఉన్నాడు అండ్ అమ్మ నాన్న. వాళ్ళు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా దరిద్రంలో బతికేవాళ్ళు. వాళ్ళు ఈ స్టేట్ కార్డ్ అనమాట, జార్ఖండ్ అనుకుంటా. చాలా అంటే చాలా దరిద్రం, ఒక పూట తింటే ఒక పూట తినేవాళ్ళు కాదనమాట. అటు ఇటుగా వాళ్ళ జీవితాన్ని అయితే నెట్టకొచ్చేవాళ్ళు. కానీ మనోడు చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేయాలి. ఒక మొబైల్తో అయితే తన కెరీర్ని అయితే స్టార్ట్ చేసిండు. ఆ మొబైల్తో వీడియోలు చేయటం, చిన్న చిన్న బైక్స్ వ్లాగ్ చేయటం, అలా 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 అంచలేదుగా వెతికి ఆల్మోస్ట్ 82 లక్షల మంది ఫాలోవర్స్ని అయితే యూట్యూబ్ నుండి సంపాదించుకుంటూ మన డ్రీమ్స్లో అయితే వాడు బతుకుతుండు. ఆనెస్ట్లీ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చాలా మంది బాయ్స్ డ్రీమ్స్, నా డ్రీమ్ ఏందో తెలుసా, 1 మిలియన్ ఫాలోవర్స్ కావాలని. ఈ డ్రీమ్ నేను పెట్టుకుని ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అవుతుంది. ఎంత మటుకి కనీసం 8 lakhs ఫాలోవర్స్ కూడా కాల. కానీ మనోడు చూసుకున్నట్లయితే 80 లక్షలు 8 మిలియన్ ఫాలోవర్స్ అయితే సంపాదించుకుంటూ. సో నా డ్రీమ్లో అయినా నీ డ్రీమ్లో అయినా, అండ్ మాకు యూట్యూబ్లో ఫాలోవర్స్ రావాలనేటటువంటి డ్రీమ్ ఏం లేదు బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. తను చూసుకున్నట్లయితే కాస్ట్లీ బైక్స్, నీకు అనిపిదా కాస్ట్లీ బైక్స్ వేసుకొని తిరగాలి. అసలు ఈ వరల్డ్లోనే ఎక్స్పాన్సివ్ బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను తోలగలగాలి, వాటన్నిటిని నేను రైడ్ చేయగలగాలి, ఆల్మోస్ట్ 220 స్పీడ్ మీద నేను వెళ్ళగలగాలి అని చెప్పి మీకు లేదా. నాకే చాలా ఉండేదన్నమాట. హర్లీ డేవిడ్సన్ బైక్ కొనాలి అని చెప్పి నాకు పెద్ద డ్రీమ్, జావా బైక్ కొనాలని చెప్పి నాకు పెద్ద డ్రీమ్. సో మన డ్రీమ్స్ని మనోడైతే ఎట్టా ఒక ఎంటగా పీక్సిన సంబంధంగా తనైతే ఇది చేసుకునేటటువంటి అంతలా ఎదిగింది అనమాట. ఒక దరిద్రమైనటువంటి కుటుంబంలో పెట్టి, ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పెట్టి ఈ రేంజ్లో ఎదగడం ఏదైతే ఉందో నిజంగా తన లైఫ్ చాలా అంటే చాలా ఇన్స్పైర్ అనమాట. ఒక లైక్ నార్త్లో తనకి చాలా మంచిది ఉంటుంది అనమాట. తను కానీ ఫ్యాన్ మీట్ పెడితే లక్షలాది మంది వచ్చేవాళ్ళు, వేలాది మంది వచ్చేవాళ్ళు, తనంటే పడి చచ్చిపోయేలు అంతా ఉండేటోడు అనమాట. సో ఏం జరిగిందంటే తన లైఫ్లో తను సెటిల్ అయిన తర్వాత ఒక మంచి హౌస్ కొనుక్కుండు. ఆ హౌస్ చూసుకున్నట్లయితే వాళ్ళ అమ్మ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయించిండు. ఎందుకో తెలుసా, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందనుకో, ఫ్యూచర్లో నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా వైఫ్ యాలిమనీ కోసం లైక్ భరణం కోసం డిమాండ్ చేస్తే నా ఆస్తుల సగం ఇవ్వాలి, నాకు అది ఇవ్వటం ఇష్టం లేదు అనేటటువంటి ఉద్దేశంతో తను కొన్నటువంటి ప్రతి ప్రాపర్టీ, తను కొన్నటువంటి హౌస్ అయినా బ్యాంక్ బ్యాలెన్స్ అయినా మొత్తం కూడా వాళ్ళ అమ్మ పేరు మీద అయితే పెట్టేవాడు అనమాట. తనే తన జీవితంలో చేసినటువంటి బిగ్గెస్ట్
మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. అదేంది బ్రో అమ్మ పేరు మీద డిపాజిట్ చేస్తే బిగ్గెస్ట్ మిస్టేక్ ఎలా అయింది, అది పాపం ఎలా అయింది, అది తప్పు ఎలా అయింది అని చెప్పి మీకు అనిపించవచ్చు. ముందు దాని గురించే డీటెయిల్గా చెప్తా చూడండి. సో తను ఏం చేసిందంటే కొనేటటువంటి ప్రతి ప్రాపర్టీ, కొనేటటువంటి ప్రతి హౌస్, వచ్చేటటువంటి ప్రతి రూపాయి, ఏ ప్రమోషన్ చేసినా వాళ్ళ అమ్మాయి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా, ప్రతి రూపాయి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఉండేలా తనైతే డిజైన్ చేసుకున్నాను అనమాట. రీసెంట్గా తనైతే ఒక అమ్మాయిని లవ్ చేసిండు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని అడగటానికి అయితే డిసైడ్ అయిన తర్వాత చాలా దరిద్రంలో పడుకుతున్నాను కొడక, నువ్వు లేకపోతే మనకు కనీసం తిండి ఉండేది కాదు, అలాంటిది నువ్వు ఆ దరిద్రం నుండి మమ్మల్ని అయితే బయటకు తీసుకొచ్చావు, నీకన్నా ఎవరు నువ్వు ఎవరినైనా తెచ్చుకొని చేసుకో, మేము మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేటటువంటి పేరెంట్స్ని మీరు చూసుంటారు. కానీ ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పరమ దరిద్రులు అనమాట, పరమ వరస్ట్, ఒప్పుకోలేదు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు, అందుకంటే ఆ అమ్మాయి వేరే క్యాస్ట్. ఇది పట్టుకొని చాలా మంది అయితే చూపిస్తారనమాట. అది కాక ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది కాదు అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే చెప్తానే, దాని గురించి అయితే మనకు క్లారిటీ లేదు. అయినా కానీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి పట్టుబట్టిండు మనోడు. అయితే వాళ్ళ అమ్మ నాన్న నువ్వు ఆ అమ్మాయినే చేసుకో, కానీ మేము నీ పెళ్లికి రాం, మేము నీతో ఉండం అనేటటువంటిది అయితే వాళ్ళైతే డిసైడ్ చేసి చెప్పేశారనమాట. అయినా కానీ మనోడు ప్రేమించుండు, ప్రాణం, ఆ అమ్మాయిని వదులుకోలేడు. అమ్మ నాన్న తర్వాత అయినా వస్తారు, అమ్మాయిని ఎలా వదులుకుంటావు అని చెప్పి ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటూ ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే మొదలైంది. ఇక్కడ తనకు ఒక తమ్ముడు ఉండనమాట. తన తమ్ముడు చూసుకున్నట్లయితే లేనిపోని వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్కించిండు, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి బుద్ధి మారిందో, మాకి ఒక్క కొడుకుంటే చాలు, ఇంకోడు ఉన్నా పర్లేదు పోయినా పర్లేదు అని అనుకున్నారేమో. కానీ ఆల్రెడీ తన బ్యాంక్ బ్యాలెన్స్ అయినా, ఆల్రెడీ తన ప్రాపర్టీస్ అయినా అన్ని అమ్మ పేరు మీద పెట్టిండు కదా, మేము మా ఆస్తిలో నుంచి నీకు వెంట్రకోటి ఇవ్వరా అనేటటువంటిది అయితే వాళ్ళైతే చెప్పారంట. అయినా కానీ మనోడు మమ్మీ నేను మీకు ఇచ్చా, నేను సంపాదించుకుంటా, నా దగ్గర దమ్ముంది, నా దగ్గర తెలివి ఉంది, ఇంకా ఫ్యూచర్లో సంపాదించుకునేటటువంటి స్టామినా నాకుంది అని చెప్పి మనోడైతే అనుకొని వాళ్ళు ఇప్పటిదాకా సంపాదించిందంతా నేను కక్కిందంతా సమానం అని చెప్పి వాళ్ళకి అది వదిలేసి తనైతే రావడం జరిగింది. అయినా కానీ మనం వదలలే, నువ్వు మేమైతే ప్రశాంతంగా లేవు, మీ అమ్మాయి నువ్వు చేసుకున్నందుకు నువ్వుని కూడా ప్రశాంతంగా లేకుండా చేస్తావు, చూసుకోరా బిడ్డ అని చెప్పి వాళ్ళైతే ఛాలెంజ్ చేశారంట. మనోన్నంట టార్చర్ చేయడమంట. ఈ విధంగా సోషల్ మీడియాలో అప్పుడు వీడియోలు కూడా వచ్చాయన్నమాట. అవైతే మనకు తెలుసు ఉండవు. లైక్ వీడు మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటూ చిన్నప్పటి నుండి కనీ పెంచి ఇంత టోన్ చేస్తే ఈరోజు మమ్మల్ని లెక్క చేయకుండా ఈ విధంగా చెత్త న్యూస్ ఛానల్స్కి చెత్త వీడియో చేసి వాళ్ళైతే చేయడం జరిగింది. దానివల్ల అక్కడే తన క్రెడిబిలిటీ అయితే కొద్దిగా తగ్గిందనమాట, తన ఫేమ్ అయితే కొద్దిగా తగ్గింది. నీకు 80 మిలియన్ ఫాలోవర్స్ అంటే ఏంది, 70 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ఏంది, నువ్వు అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకెందుకు రా, మన ఇండియన్ సంగతి తెలిసినే కదా, మన వాళ్ళ సంగతి తెలిసినే కదా, కాయిన్కి ఒకవైపే చూస్తాం ఇంకోవైపు చూడరు. మన యూకే రైటర్ చూసుకున్నట్లయితే మరి అంత స్ట్రగుల్ అయిండు, ఒక అమ్మాయిని లవ్ చేసిండు, ఈ విధంగా తీసుకొచ్చిన అవన్నీ అవసరం కూడా. పేరెంట్స్ ఇచ్చేసరికి అందరూ కూడా తనకి సపోర్ట్ చేయడం, అన్సబ్స్క్రైబ్ చేయడం, తన ఛానల్ రిపోర్ట్ కొట్టడం అది ఇది చేశారనమాట. అయినా కానీ తను ఏం పట్టించుకోవాలి, తన వీడియోలు తను చేస్తూ ఉన్నాడు, తన ఫోకస్లో తను ఉంటూ ఉన్నాడు. సడన్గా తను ప్రేమించి తీసుకొచ్చుకున్నటువంటి అమ్మాయి, పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి వాడి నదిలో చెల్లిపోయింది అనమాట. ఇక దాంతో మనోడికి ఫుల్ డిప్రెషన్ అయితే మొదలైంది. ఎవరి కోసం అయితే ఇంతలా త్యాగం చేసి అమ్మా నాన్నని ఆస్తిని సంపాదించినటువంటి ప్రతి రూపాయిని వదిలిపెట్టి ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోండి, ఆ అమ్మాయి సడన్గా హ్యాండ్ ఇచ్చి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అని చెప్పి కూడా చాలా మంది అన్నారు. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మనోడైతే ఫుల్ డిప్రెస్కి అయితే లోనైండు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆల్కహాల్కి అడిక్ట్ కావటం, అసలు ఫుల్గా వీడియోలు చేయడం అయితే చేసింది అనమాట. లైవ్లో తను ఏడుస్తూ తన స్టోరీ చెప్తుంటే నిజంగా నా కళ్ళమంటే నీళ్ళు తిరిగాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తన వీడియో చూసింది లేదు, ఎప్పుడు కూడా తనని ఫాలో అయింది లేదు. అలాంటిది ఈ స్టోరీ సడన్గా వింటేనే నాకే ఇంత బాధ అనిపించింది. అరే అబ్బాయిని చూసుకున్నట్లయితే పిల్లలు ఎలా చంపుతున్నారు అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఒక చూసుకున్నట్లయితే పూలకుండేలే చంపుతుంది, ఒకటి చూసుకున్నట్లయితే డ్రమ్ములే చంపుతుంది, ఇంకో చూసుకున్నట్లయితే బాత్రూంలో చంపుతుంది, ఇంకో లవర్ చూసుకున్నట్లయితే ట్రైన్ కింద పడి చంపుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అమ్మ కూడా ఇంతలా టార్చర్ చేసి చంపాలని చూసిందంటే ఇంకెక్కడ సేఫ్టీ ఉంది మగాడికి అనేటటువంటిది నాకే అర్థం కాదు. నిజంగా తన స్టోరీ ఏదైతే ఉందో ఇన్స్పైర్ అని చెప్పాలా, మోటివేషన్ అని చెప్పాలా, మనకు ఒక సింబల్ లాగా చూపించాలనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు అనమాట. వైఫ్తో ఎలాగో మనకి లేదు, లైక్ వైఫ్తో ఎలాగో మనకి సెక్యూరిటీ లేదు, వాళ్ళు మన దగ్గర లైఫ్ లాంగ్ ఉంటారో ఉండరో అనేటటువంటిది చాలా మంది చెప్తారు. హార్దిక్ పాండ్యా చూసుకున్నట్లయితే తన గర్ల్ ఫ్రెండ్ తన వైఫ్ తన మీద యాలిమోని కేసు వేసిందని తెలివిగా మొత్తం కూడా వాళ్ళ అమ్మ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేసి తనకి రూపాయి కూడా రాకుండా చేసిండు. సో ఆ విధంగా చేద్దామంటే ఇప్పుడు మనోడు అలా ఆలోచించి వాళ్ళ అమ్మ మీద మొత్తం రాస్తే వాళ్ళ అమ్మ మనోడికి రూపాయి లేకుండా చేసింది. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి అంతుంటే ఏం సుఖం అయ్యా, మనశ్శాంతి అనేటటువంటిది లేదు. ఇక్కడ కానీ మనశ్శాంతి, ఇక్కడ కానీ మనశ్శాంతి లేకపోతే ఇక నీ దగ్గర ఎన్ని డబ్బులు నన్ను వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే మనల్ని చూస్తే కలిగిందనమాట. సో నేనేం చెప్తున్నాను అంటే బాయ్స్ ఆచి తూచి అడిగేయండి, మీ సంపాదన ఏది కూడా ముందు పెట్టమాకండి. చాలామంది దిష్టి అని కూడా అంటున్నారు. మనోడు సంపాదించినటువంటి బండుల్ని, మనోడు సంపాదించినటువంటి కారుల్ని, తన బ్యూటీ
బ్యూటిఫుల్ లైఫ్ని, తన బ్యూటిఫుల్ హౌస్ని మొత్తాన్ని కూడా వీడియో చేసి పెట్టేవాడు అనమాట. దానివల్ల దిష్టి అనేటటువంటిది తగిలింది. ఆ దిష్టి చాచిపెట్టి కొడితే ఈరోజు మనోడు రోడ్డు మీద చచ్చిపోవాల్సిన స్థితిలో ఉండు అని చెప్పి కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా రకరకాలమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి. కానీ నేనైతే హానెస్ట్లీ చెప్తాను, నా ఒపీనియన్ చెప్తా చూడండి, జాగ్రత్తగా ఉండండి బాయ్స్. నేనేంటంటే దిష్టి అనేటటువంటిది నేను 100% నమ్ముతా. చాలామంది అడుగుతారు నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత, నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని. ఎందుకు చెప్పాలి భయ్యా? ఎవరి సంపాదన వాడిదే. నీ ఇన్కమ్ ఎంత అనేటటువంటిది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది నీకు తెలిస్తే చాలు, మీ అయ్యకు తెలిస్తే చాలు, నీ వైఫ్ తెలిస్తే చాలు, నీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు, బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. వామ్మో అంత వస్తుంది. ఆ వామ్మో అనేటటువంటి పదం ఏదైతే ఉందో చాలా అంటే చాలా డేంజర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దానివల్ల మనోడైతే సంకనాకి పోయింది అనమాట. సో మళ్ళీ చెప్తానా బాయ్స్ అయితే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా నమ్మడానికి లేదు. సొంతమే మోసం చేస్తే ఇంకెక్కడికి పోయి బతకాలి బాయ్స్ అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. ఉంటా మరి ఇది అనమాట మనోడు గురించి. వీడియో చేయని చెప్పి నన్ను ఎవరు అడగల, కానీ మనోడు స్టోరీ విన్న తర్వాత వీడియో చేయకపోతే వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్తో అయితే వీడియో చేయడం జరుగుతుంది. బాయ్ బాయ్, నమస్కారం.